నాకు కొంత ఒక చిన్న అవగాహన ఉంది. మేము చేయడానికి అయితే రెడీగా ఉన్నాము. సార్ చెప్పినట్టు మీరేంటంటే ఎవరెవరి మాటలకి ప్రలోభాలకి మీరు లొంగిపోకండి. ఎందుకంటే ఎన్నో చెప్తారు, సిపిఎం వాళ్ళు వస్తారు, ఎవరు ఇప్పుడే అప్పల్ నర్సయ్య గారు చెప్పారు. అలాంటి వాళ్ళు మాటలకైతే ఐటీడీపీ నుండి అధికారులు అయితే ఎవరు స్పందించారు, అది మాకు తెలుసు. ఏదైనా నిజాయితీగా మేము ఉంటాము, ఏదైనా చేస్తాము అంటే చేయడానికే మేము ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పినట్టు మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకోండి. అందులో కూడా ఈ పెద్దలు ఉన్నారు, చాలా ఇదిగా జనసేన నుండి ఉన్నారు, బీజేపీ నుండి ఉన్నారు. అందులో ముఖ్యమైన వాళ్ళకి మీ కమిటీలో పెట్టుకోండి. మీలో ఎవరైతే తెలివైన వాళ్ళు చక్కగా మాట్లాడతారో అలాంటి వాళ్ళు ఒక కమిటీగా ఏర్పడండి. ఏర్పడిన తర్వాత ఇవన్నీ కూడా వస్తాయి మనకు. కాకపోతే అందరూ ఒక పట్టుదలతో ఉండాలి. ఒకలాగా ఉంటే మాత్రం అవ్వదు. మీరు ఎన్ని 3 విలేజెస్ ఉన్నాయా, మీరందరూ కూడా ఒకటిగా ఉండాలి. ఏది చేయాలైనా మీరు ఎక్కువ పట్టుదలతో ఉంటేనే మీరు అన్నీ సాధించుకోగలరు. జాబులు అలాగే హౌసెస్ కూడా మీరు సాధించుకోగలరు. మీతో పాటు మేము ఉంటాము. మేము పై స్థాయికి కూడా తీసుకెళ్లే బాధ్యత మాది. తప్పకుండా సీరియస్గా మేము తీసుకెళ్తాం. అవసరం అనుకుంటే అవసరం కాదు, అవసరం ఉంది. జనసేన, టీడీపీ, బీజేపీ మనసు బ్యాచ్తో పాటు మిమ్మల్ని విజయవాడ వెళ్ళి ఏదైతే ఇప్పుడు మనకి ఏదైతే డిమాండ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి మీకు ప్రతి ఒక్కటి కూడా మేము అన్ని విధాలుగా మీకు ఇస్తాము అని చెప్పారండి. ఇంటికి ఇల్లు, భూమికి భూమి, అలాగే ఇంటికి ఒక ఉపాధి ఉద్యోగం అని ఇస్తామని చెప్పారు. అదేవిధంగా డిమాండ్లన్నీ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే ఉపాధి ఉద్యోగం అన్నది మా జనకోలోనే ఉండి మా జనకో తరఫున మేము ఉపాధి ఉద్యోగం అన్నది మేము ఇస్తాము. ఇల్లుకి ఇల్లు, భూమికి భూమి, తర్వాత ఏదైనా చెట్టు ఇవన్నీ కూడా రెవెన్యూ వాళ్ళు ఇస్తాము, వాళ్ళు ఇస్తారు. ఇంటికి అయితే ఉద్యోగం అయితే మా పరిధిలో ఉంది కాబట్టి మేము ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే మొన్న జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు. జాయింట్ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఏమన్నారంటే ఇలాగ ఇల్లుకి ఇల్లు, భూమికి భూమి అన్ని విధాలుగా జాయింట్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అయితే ఇంకో విషయం ఏంటంటే అక్కడికి వచ్చేటప్పటికి మేడం గారు ఏమన్నారు అంటే మీకు ఉపాధి ఉద్యోగం అనేటప్పటికి మనకి కన్స్ట్రక్షన్లో ఇస్తారు. అది పూర్తిగా పంప్ స్టోరేజ్ అన్నది పూర్తి అయిన తర్వాత అందులోని మీరు జాయిన్ అవుతారు. అప్పటి వరకు అయితే ఉపాధి ఉద్యోగం అన్నది ఉండదు అని చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే ఇది కన్స్ట్రక్షన్ వచ్చేటప్పటికి 12 గంటలు పడుతుందండి. అంటే దీనికి ప్రైవేట్ కంపెనీలు ప్రతి ఒక్కటి 12 గంటల కొద్దీ ఉపాధి ఉద్యోగం అన్నది అందులోని కొంత శాలరీలు అవి కొద్దిగా బలమైనవి అయితే కాదు. మేమేమి అడిగామంటే అవుట్ సోర్సింగ్ 8 గంటల ఉద్యోగం. ఇది మినిమం ఏంటంటే ఒక 60 years వరకు కూడా మనకి అది కాపాడుకొని వస్తుంది. ఇది అవుట్ సోర్సింగ్ అండి. మేము అడిగింది ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఇవ్వండి మాకు అని చెప్పామండి. ఇంతకుముందు సి గారు కూడా అదే మాట ఏమన్నారంటే సీనియర్లో ఒక వ్యక్తి ఉన్నాడులేండి మేజర్ అని, ఆయన కూడా అవుట్ సోర్సింగ్ గతంలో వచ్చినప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టేటప్పుడు అతన్ని మమ్మల్ని చూపించి ఇదిగో మీకు ఎలాంటి ఉద్యోగం అన్నది మీకు ఏర్పాటు చేస్తాము మేము అని ముందు చెప్పారండి బాబు. తర్వాత వచ్చేటప్పుడు ఒక నిమిషం చెప్పండి. మీలాంటి సమస్య ఎన్ని గ్రామాలు ఉన్నాయి? మా గ్రామాల్లో వచ్చి ఇప్పుడు మాది ఒకటి, బూసుకొండ ఒకటి, శాండకోరి 3 గ్రామాలు. శాండకోరి, బూసుకొండ, పార్వతీనగర్. ఇదంతా సీనియర్ పంచాయతీ. ఇది ఒకటి సీనియర్ పంచాయతీ అండి. మళ్ళీ ఇప్పుడు మన బూసుకొండ, శాండకోరి వచ్చేమో తుప్పులవాడ పంచాయతీ. మీ ఊర్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? మా ఇక్కడ మొత్తం 36 కుటుంబాలు. 36 కుటుంబాలు. ఒకసారి చిన్నది ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఈ యొక్క గ్రామానికి ప్రభు ఆయన అయిపోయినా చెప్పాల్సిన ఆయన అయిపోయింది. అంటే మేము ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ఫస్ట్ సి గారు వచ్చేటప్పటికి మీకు ఫస్ట్ అవుట్ సోర్సింగ్ అన్నది మీకు కంపల్సరీ మేము ఇస్తాము ఉద్యోగం కొద్ది. భూమి అంటారా, ఇది ఆల్రెడీ ఇది మా భూమిలో మీరు నివసిస్తున్నారు కాబట్టి మీకు ఏదో ఒకటి మేము చేస్తామని ముందు మనల్ని నమ్మించారు.
నమ్మించారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే తర్వాత మళ్ళీ మేము ఎస్సీ గారిని సిఈ గారిని అడిగేటప్పటికి ఏమన్నారంటే వాళ్ళు ఏమన్నారంటే లేదండి ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు జాయింట్ కలెక్టర్ గారు ఏది చెప్పితే దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి మాట మార్చేశారు సార్ ఈ జన్కో వాళ్ళు. ఇప్పుడు ఏ ఊరిది? పార్వతీనగర్, బూసికొండ, బూసికొండలో ఎన్ని హౌసెస్? అక్కడ 42 ఉన్నాయి. 42. ఇంకా సెండ్కోర్లోనైతే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నదైతే అక్కడ కూడా 34 ఇల్లు ఉన్నాయి. 30. ఇక్కడ 36, 34, అక్కడ 42. అలాగా యావరేజ్గా 100 దాటి. మిగతా వాళ్ళకి ఎఫెక్ట్ లేదా? మిగతా వాళ్ళకంటే ఎగుసి మన సీనియర్ మెయిన్ ప్రాజెక్ట్ సెక్టార్లో ప్రాజెక్ట్ వర్క్లోనే ఏపీ జెన్కో ల్యాండ్ కాబట్టి అది అక్కడ కూడా ప్రైవేట్ వ్యక్తులు ఒక 300, 450 కుటుంబాలు ఉన్నాయి. ఈ చిల్లర పనులు చేసుకుంటూ ఏదో ఉపాధి పనులు చేసుకుంటూ జెన్కో ఎంప్లాయీస్ కాకుండా వ్యాపారస్తులు, రైతులు, ఆటోమొబైల్స్, కార్పెంటర్ వ్యవస్థ ఇవన్నీ కలిపి మరి వాళ్ళ మీద ఈ ప్రాజెక్టు తాలూకు ఎఫెక్ట్ ఎంతవరకు పడుతుంది అన్నది మనకి ఈ యొక్క డిజైన్ ప్రాజెక్ట్ డిజైన్లో మార్పును బట్టి అల్లకల్లోలంగా మారే పరిస్థితి అయితే ఎగువ సీలర్లో ఉంది. వాళ్ళైతే దాన్ని సీలర్ ఎంతవరకు డ్యామేజ్ అవుతుంది, సీలర్లో ఏ ఏరియాలు తొలగించాల్సి వస్తుంది అన్నదైతే మాత్రం ఇప్పుడు కూడా బయట పెట్టట్లేదు. కానీ వాళ్ళు ఇచ్చిన కొన్ని రెడ్ మార్క్ జోన్లు అయితే మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దాని మీద కూడా మనం స్పందించాల్సిన అవసరం ఉంది. ఎగువ సీలర్ మీద కూడా సీలర్ గ్రామాన్ని కూడా కలుపుకుంటూ వెళ్ళాలి సార్. మనం కూర్చొని మాట్లాడింది ఎగువ సీలేరా? ఉండవచ్చు. ఊరంతా అంటే ఒక 450 కుటుంబాలు రాయండి. ఆ సీలర్ని కూడా కలుపుకొని వెళ్ళాలి సార్. ఇది పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్. పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్ మీరు కరెక్ట్గా మెన్షన్ చేసుకోవాలి. పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్